నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణలోని టీఆర్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు 1:3 నిష్పత్తిలో ఈ యొక్క ఎంపిక ఏదైతే ఉంటుందో సో దీనికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో మనకు సెలక్షన్ అనేది మనకు జరిగిందనమాట. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో మనకు 2 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. మీకు కింద కాంబినేషన్ లోను డిస్క్రిప్షన్ లో కూడా ఇక లింక్స్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్స్ ని క్లిక్ చేసినట్లయితే మీరు యొక్క పీడిఎఫ్స్ అనేది డౌన్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ తో పాటుగా మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికి సంబంధించిన సమాచారం అనేది ఇచ్చారు. సో దయచేసి అభ్యర్థుల యొక్క పీడిఎఫ్ డౌన్ చేసుకుంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనకు 1941 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో అయితే మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ లో ఫలితాలు అనేది రిలీజ్ చేయలేదు, షార్ట్ లిస్ట్ అనేది. సో ఇక్కడ మనకు వీరికి సంబంధించి 132 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క 132 వేకెన్సీ తప్ప మిగతా స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. మొత్తంగా 1809 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, 1:3 నిష్పత్తిలో అయితే రిలీజ్ చేశారు. అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం 1:5 నిష్పత్తిలో మనకు రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇలా సెలెక్ట్ అయిన వారికి వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే చెక్ లిస్ట్ అనేది తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అనమాట. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ లో డౌన్లోడ్ అవుతుంది. అంతేకాకుండా వెబ్ ఆప్షన్ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి, హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి, SSC మెమో తీసుకువెళ్ళాలి, 4th నుంచి 10th వరకు ఉన్న సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అవి తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మనం సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. 2 sets జెరాక్స్ ని తీసుకుని వెళ్ళి అక్కడ మనకు గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకాలు చేయించుకోవాలి. ఏజెన్సీ ఏరియా వాళ్ళైతే సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. సో ఈ విధంగా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, మనకు మీ యొక్క జిల్లాల్లోనే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు చెకింగ్ అనేది జరుగుతుంటుందంట. మనకు అక్కడ అప్డేట్ అనేది ఇచ్చారు. ఒకవేళ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే మొత్తంగా ఈ PDF అనేది 19 pages లో ఉంది. ఒక 19 పేజీలు ఉన్నాయి. ఈ యొక్క 19 పేజీల్లో మనకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, మిగతా సబ్జెక్టులు అన్ని కూడా హాల్ టికెట్ నెంబర్స్ తో పాటుగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. సో అభ్యర్థులు దయచేసి ఈ యొక్క PDF డౌన్ చేసుకొని తమ యొక్క సబ్జెక్ట్ అనుగుణంగా ఎక్కడైతే ఉందో సో వారి యొక్క పరిశీలించుకోండి. సెలెక్ట్ అయిన వారందరికీ కూడా నా తరపున మన ఛానల్ తరపున కూడా కృతజ్ఞతలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి 10 మందికి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ ని పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.